ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ మధ్య చంద్రబాబు వయసు 75 దాటింది. ఈ మధ్యనే చంద్రబాబు వయసు 75 దాటింది. ఇంత జీవితం వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలతోనే, కుట్రలతోనే గడిచిపోయింది. కనీసం ఇప్పుడైనా కూడా వయసు పెరిగింది కదా, 75 సంవత్సరాలు వచ్చాయి కదా, కనీసం ఇప్పుడైనా కూడా ఆ మనిషిలో పశ్చాత్తాపం కనిపిస్తుందా అని చూస్తే అలాంటి మంచి లక్షణం ఒక్కటైనా కూడా ఈ బాబులో వచ్చింది లేనే లేదు. నేను వరుసపెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న స్కీముల లిస్టులు చదువుతా ఉంటే ఈ చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తా ఉంది. నేను చదివే మన స్కీములలో గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా మనందరి పాలనలో ఈ 58 నెలల్లోనే ఎలా అడుగులు పడ్డాయో ఒక్కొక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే 3000 పెన్షన్ కానుక గతంలో ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడూ జరగలేదు. పిల్లలకు గవర్నమెంట్ బడిలో నాడు నేడు బడి తెరిచే సమయానికి విద్యా కానుక, బడిలో ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్, టోఫల్ క్లాసులు, అందరి జీతాలు 25,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం. మళ్లీ ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తున్నా, 6 లక్షల ఉద్యోగాలకు న్యాయం చేస్తాను. వాళ్ళకు ఒకటే హామీ, పీఆర్సీ చేస్తా, మీకు న్యాయం చేస్తా, సకాలంలో పింఛన్ ఇస్తా. ఇవన్నీ సాధ్యం కావాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీకి సాధ్యం. సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించిన ఉద్యోగస్తులను ఆదుకునే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా తమిళ్లో నేను ఈరోజు మీ అందరి ముందర ఒక కార్యక్రమంతో వచ్చాను. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు నాటకాలు ఆడాడు. బటన్ నొక్కతా, బటన్ నొక్కతా, నొక్కాడా బటను, వచ్చిందా డబ్బులు, బటన్ నొక్కాడు. ఎక్కడ నొక్కాడు? కంటి పైన నొక్కున్నాడు. గులకర ఎగిరి బటన్ నొక్కితే కనురెప్ప పైన తగిలిన నాటకాలకు వచ్చే పరిస్థితికి వచ్చాడు. అవునా కాదా? గులకరాయి కనపడిందా మీకు? దెబ్బ కనపడిందా మీకు? దెబ్బ లేదు, గులకరాయి లేదు, నాటకం మాత్రం రక్తి కట్టింది. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. పోయిన ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా చూశారు కదా, కోడి కత్తి డ్రామా. ఆ ఎన్నికల్లో బాబాయ్ గొడ్డలి వేటు. ఏ తమ్ముళ్ళు? ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. తమ్ముళ్ళు ఈ బుగ్గను చెప్పండి, ఊ కిల్డ్ బాబాయ్. బుగ్గన చెవులో చెప్పండి. ఆయనకేం తెలియదంట, నంగనాచంట ఈ బుగ్గన.